బాబీ అయితే స్కూల్కి వస్తాడు. స్కూల్కి రాగానే అక్కడ అమ్మాయి మేడం కనిపించినట్టుగా అనిపిస్తుంది. ఇక బాబీ ఇలా రా బాబీ అని చెప్పి అమ్మాయి మేడం పిలుస్తున్నట్టుగా బాబీకి అనిపిస్తుంది. ఇక బాబీ అయితే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి అమ్మాయి మేడం ఉండకపోయేసరికి బాబీ అయితే చాలా అప్సెట్ అవుతాడు. అదేంటి అమ్మాయి మేడం ఉన్నట్టుగా అనిపించింది, అమ్మాయి మేడంని నేను పొమ్మన్నాను కదా, అయినా అమ్మాయి మేడం ఎందుకు మళ్ళీ నా కోసం వస్తుంది, రాదు కదా అని చెప్పి మొత్తం అమ్మాయి మేడం ఎక్కడ వస్తుందా అని చెప్పి బయట గేట్ దగ్గరే అలా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక ఎంతటికీ కూడా అమ్మాయి మేడం రాదు. రాకపోయేసరికి బాబీ అయితే చాలా ఫీల్ అవుతాడు. ఏంటి అమ్మాయి మేడం నా కోసం రాలేదా, నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుందా, ఇక నన్ను చూడాలని కూడా అనిపించలేదా అమ్మాయి మేడంకి అని చెప్పి బాబీ అయితే అమ్మాయి మేడం గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అభి కారు రావటంతో ఏంటి అబ్బాయి నన్ను డ్రైవర్తో పంపించి వెనక్కి అబ్బాయి ఎందుకు వచ్చాడు, అబ్బాయి అంటే నేను అమ్మాయి మేడంతో కలిసి మాట్లాడతానేమో అని చెక్ చేయడానికి వచ్చినట్టుగా ఉన్నాడు, నేనెందుకు మాట్లాడను, అమ్మాయి మేడంతో అస్సలు మాట్లాడను అని చెప్పి బాబీ అనుకుంటాడు. ఇంతలో అక్కడికి స్వర వస్తుంది. స్వర రాగానే అది చూసి బాబీ అయితే అమ్మాయి మేడం వచ్చిందా అని చెప్పి అనుకుంటాడు. ఇక స్వర వచ్చి బాబీ అని చెప్పి బాబీ దగ్గరికి వెళ్తుంది. ఇంతలో బాబీ అయితే ఇక చాలు ఆపు, నువ్వు పెద్ద చీటరు, నువ్వు అసలు మంచిదనివి కాదు, నువ్వు స్వర అన్న విషయం నాకెందుకు చెప్పలేదు, నేను అప్పుడే కదా అడిగాను పేరేంటి అని, స్వర గురించి కూడా చెప్పాను కదా స్వర అంటే చీటర్ అని, అప్పుడైనా సరే నువ్వు నాతో చెప్పాలి కదా, చెప్పలేదు, నువ్వు ఒక పెద్ద చీటర్, నువ్వు అసలు మంచిదానివి కాదు, నువ్వు నాకు ఇంకెప్పుడు నీ మొహం చూపించకు, ఐ హేట్ యూ అమ్మాయి మేడం, ఐ హేట్ యూ అని చెప్పి బాబీ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలు వినగానే స్వర ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక ఇదంతా చూసి అక్కడి నుండి అభి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. బాబీ ఇంకెప్పుడు లైఫ్లో స్వరని అసలు గుర్తు కూడా తెచ్చుకోడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక స్వర బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.